కాలేజ్ డేస్‌లో నా స్కిన్ అనేది ఇలా ఉండేది. ఆ తర్వాత నేను ఈ రెమెడీ అనేది చేసిన తర్వాత నా స్కిన్ టోన్ అనేది నేను నా చేతులతోనే ఇలా నేను చేసుకున్నాననమాట. సో, ఎలా నేను నా స్కిన్ టోన్ ఇక్కడి నుంచి ఇక్కడికి నా జర్నీ ఏంటనేది ఇవాళ నేను మీ అందరితోనే షేర్ చేసుకోబోతున్నాను. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. 3 డేస్‌లోనే మీ స్కిన్ అన్నది లైటెన్ అవుతుంది. సో, నాది గ్యారంటీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు ఆ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీకు కూడా వస్తుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ ఒక మంచి స్కిన్ లైటన్ గురించి చాలా మంది చాలా మెసేజ్లు ఎప్పుడు కామెంట్స్ నాకు అవే ఎక్కువ ఉన్నాయన్నమాట. స్కిన్ లైటన్ గురించి చెప్పక్క, స్కిన్ బ్రైటన్ గురించి క్రీమ్ చెప్పక్క అని చెప్పి కాస్ట్లీ క్రీమ్స్ అన్నది మీరు ఏమి కొనక్కర్లేదు. ఏ కెమికల్ అన్నది మీరు ఫేస్ మీద పెట్టక్కర్లేదు. ఏ బ్లీచ్ అనేది మీరు స్కిన్ మీద మీరు పెట్టుకోకర్లేకుండానే జీరో కెమికల్స్, జీరో అండర్నెక్టివ్స్ తో మీ అట్లా తీసుకొచ్చేసింది ఇవాళ మీ స్కిన్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఒక మంచి రెమెడీ అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బైక్ లైన్ అమేజింగ్ డిఐవై రెమెడీస్. వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ నేను 12 o'clock ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock నేను వస్తున్నాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అనుకుంటే నా ఆడియన్స్ తో పాటు మీరు కూడా వెంటనే వచ్చి ఆ రెమెడీ ఏంటి చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ అలా చేయకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఆ తర్వాత ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది మీకు గ్యారంటీగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. చాలా మంది స్కిన్ వైట్నింగ్ గురించి బ్లీచింగ్ చేయించుకుంటూ ఉంటారు. 3-4 సెట్టింగ్స్ లో బ్లీచింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత స్కిన్ అనేది లైటన్ అవుతుంది అంటారు. సో దాని మీద కెమికల్ అనేది పెడతారు మన ఫేస్ మీద. ఆ తర్వాతే అది ఒక్కసారి అయితే రాదు కదా, కానీ అది పెట్టగా స్కిన్ అనేది లైటన్ అవుతుంది అన్నారు. ఆ తర్వాత మన స్కిన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నది అందరూ చెప్పరు. సో అందుకని అలా బ్లీచింగ్ కి కానీ, కెమికల్ ట్రీట్మెంట్స్ కి కానీ, ఫేస్ కి కానీ, హెయిర్ కి కానీ పెట్టుకుంటే మీకు చాలా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పక్కా వస్తాయి. సో అందుకని స్కిన్ టోన్ అన్నది న్యాచురల్ గానే చేంజ్ చేసుకుందాం అంటే మాత్రం ఇవాళ రెమెడీ అనేది ట్రై చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను చేసుకున్నాను. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు బయట ఎండలో వెళ్ళడం, ఎండలో తిరగడం, ఆ ఎగ్జామ్ కి మధ్యాహ్నం 2ంటికి ఎగ్జామ్ ఉండేది. అప్పుడు మార్నింగ్ 12 o'clock బయలుదేరి ఎగ్జామ్కి వెళ్ళడం. ఆ తర్వాత అలా ఉండగా నేను 1 year కి నా స్కిన్ టోన్ అన్నది చేంజ్ అయిపోయి డార్క్ స్కిన్ అన్నది నాది అయిపోయింది. సో అందుకనే ఆ తర్వాత ఎందుకు ఇంతలా అయిపోయింది నా స్కిన్, నేను చేంజ్ చేసుకోలేనా ఏ కెమికల్ ట్రీట్మెంట్ లేకుండా అనిపించింది. సో ఆ తర్వాత నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. పూజ అది అయిందనమాట. సో కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నాయి, కోకోనట్ మిల్క్ తో మన స్కిన్ అన్నది ఎందుకు మన స్కిన్ కి పెట్టుకోకూడదు అనిపించింది. సో అప్పుడే నేను కోకోనట్ మిల్క్ అన్నది నా ఫేస్ మీద పెట్టుకున్న తర్వాత నా స్కిన్ అన్నది కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో అందుకనే చెప్తున్నాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే మీ స్కిన్ కూడా మీరు మీ చేతులతోనే హ్యాపీగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, జీరో కెమికల్స్ తో. ఓకేనా? మన స్కిన్ లైటన్ అండ్ బ్రైటన్ చేసుకునే ఆ రెమెడీ వచ్చేసి జస్ట్ మనకి 2 ingredients కావాలన్నమాట. ఆ 2 ingredients వచ్చేసి ఫస్ట్ మనకి రైస్ ఫ్లోర్ కావాలి, బియ్యం పిండి. ఓకేనా? తర్వాత కోకోనట్ మిల్క్, అదే మన కొబ్బరికాయ పాలు. ఓకేనా? సో కొబ్బరి పాలు కూడా మన స్కిన్ ని లైటన్ చేస్తుంది. ఎవరికి తెలియని సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో నా స్కిన్ ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న నా చేతులతోనే ఉన్నాను కదా, ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ తోనే నేను నా స్కిన్ ని కంప్లీట్ గా నేను స్కిన్ టోన్ అన్నది చేంజ్ చేసుకున్నాను. నేనైతే కంప్లీట్ గా ఇది చెప్తాను. అప్లికేషన్ అన్నది నేను ఎలా చేసుకున్నాను, కానీ మీరు ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. సో కొబ్బరి పాలు అందరికీ తెలిసిందే. కొబ్బరి చక్కగా మీరు కట్ చేసేసి పీసెస్ గా కట్ చేసేసుకోండి. అది గ్రైండ్ చేసేసుకుంటే మనకి స్ట్రెయిన్ చేసుకుంటే పాలు వచ్చేస్తాయి వైట్ గా. సో అవే మన కొబ్బరి పాలు అనమాట. సో ఆ తర్వాత మీరు ఒక స్పూన్ అన్నది, ఇక్కడ నేను ఏం చేశానంటే నా బాడీ అంతా కూడా నేను అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎక్కువ తీసుకున్నాను, ఒక 1/2 cup వరకు తీసుకున్నాను. మీరు బాడీ అంతా కూడా యూజ్ చేయొచ్చు. నిజం, ఇది మీరు బాడీ అంతా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి ఇంగ్రీడియంట్. మీ ఫేస్ కి, మీ బాడీ అంతా కూడా మీ స్కిన్ ని లైటన్ చేస్తుంది, స్కిన్ టోన్ కూడా చేంజ్ చేస్తుంది. సో అందుకని నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకున్న బాడీ అంతా కూడా హ్యాండ్స్ కి, లెగ్స్ కి కూడా పెట్టుకుందాం. సో ట్యాన్ అనేది పట్టేసింది సమ్మర్ లో అనిపించి. సో అందుకని మీరు ఎంత కావాలనుకుంటే ఒక స్పూన్ అయినా, ఒక 2 spoons అయినా మీరు తీసుకోండి. ఓకేనా? సో తీసేసుకున్న తర్వాత జస్ట్ మనకి ప్యాక్ లాగా అయ్యే వరకు మనకి పాలు అనేది కావాలి, కొబ్బరి పాలు. సో అప్పటి వరకు మీరు పాలతో మిక్స్ చేసేసుకోండి. మన ప్యాక్ లాగా మనకి రెడీ అయిపోతుంది. ఈ ప్యాక్ అనేది మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఓకేనా? సో మీరు మార్కెట్ బేస్డ్ ఫేస్ వాష్ వాడతారా మీ ఇష్టం. శనగపిండి అయితే నేనైతే అదే చెప్తాను. ఆల్రెడీ మన డిఐవై ఫేస్ వాష్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అలాగే నేను లాస్ట్ లో కూడా పెడతాను. ఓకేనా? సో
లేకపోతే మీరు మార్కెట్ బేస్డ్ అయినా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ న్యాచురల్‌గా యూజ్ చేసిన దానికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో, ఫేస్ వాష్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది మన ఫేస్‌కి పెట్టేసుకోవాలి. సో, ఫేస్‌కి అనేది పెట్టేసుకొని రబ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద మాట, పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన విషయం మీ స్కిన్‌ని మీరు రబ్ చేయకూడదు ఏ మాత్రం గూడా. ఓకేనా? సో, ఏ మాత్రం కూడా మీ స్కిన్‌ని మీరు రబ్ చేయకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెట్ ఫేస్ మీద. ఓకేనా? సో, ఇక్కడ నేను రోజ్ వాటర్ అనేది నేను 1 అవర్ ముందు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. సో, అందుకని నేను డైరెక్ట్‌గా రోజ్ వాటర్ అనేది నా ఫేస్ మీద పెట్టేసుకొని, ఆ తర్వాత రోజ్ వాటరే అక్కర్లే మామూలు వాటర్ పెట్టుకున్నా చాలు. నేను వీడియో కోసం జస్ట్ రోజ్ వాటర్ నాకు పక్కన ఉందని పెట్టుకున్నాను. ఓకేనా? సో, ఫేస్‌కి పెట్టేసుకొని వెట్ చేసేసుకున్న తర్వాత ఫేస్‌కి అప్లై చేసుకోండి. ఏ మాత్రం కూడా మీరు రబ్ చేయకూడదు మీ ఫేస్‌కి పెట్టుకునేటప్పుడు. ఓకేనా? సో, పచ్చి ఇది గ్రైండ్ చేసిన మన బియ్యపు పిండి కదా! సో, అందుకనే అసలు రబ్బే చేయకూడదు. ఓకేనా? సో, రబ్ చేయకుండా ఆ తర్వాత వస్తే ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ అయితే మీకు గ్యారంటీగా వస్తుంది. సో, అందుకని మీరు రబ్ చేయకుండా ఫేస్‌కి పెట్టేసుకోండి. సెమీ డ్రై అవ్వంగానే వాష్ చేసేసుకోండి. పైన ఉన్న ఒక లేయర్ అన్నది వెళ్ళిపోతుంది. పైన ఉన్న డర్ట్ గానీ, ఆయిల్ గానీ ఇవన్నీ గూడా మీకు వెళ్ళిపోతాయి. మీ స్కిన్ అన్నది ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా, ఆయిలీ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు గూడా ఏ ప్యాక్ గూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు. కానీ ఈ ప్యాక్ అన్నది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు గూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి వచ్చే మన నిమ్మకాయ గానీ ఏది యూజ్ చేయలేదు కదా! సో, జస్ట్ ఈ 2 ఇంగ్రీడియెంట్సే చాలా మైల్డ్‌గా ఉంటుంది గానీ ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా డ్రై స్కిన్ వాళ్ళు అయితే తర్వాత మాయిశ్చరైజర్ అన్నది మ్యాండేటరీ. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే హ్యాపీ. మీకు మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది ఈ కోకోనట్ మిల్క్. నిజం. మీ స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది, లైటెన్ చేస్తుంది, బ్రైటెన్ చేస్తుంది, గ్లోయింగ్‌గా ఉంచుతుంది. ఇంకేం కావాలి మనకి? అన్నీ ఇస్తుందిది. సో, ఆ తర్వాత మీరు ఏ మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేయక్కర్లేదు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే, చాలా డ్రై స్కిన్ వాళ్ళైతే మీరు మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, అప్లై చేసేసుకొని సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయడం మ్యాండేటరీ. ఓకేనా? పాలు ప్రిపేర్ చేసుకునే టైం లేదక్క అనుకున్న వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. మీరేం బాధపడక్కర్లేదు. ఈ ప్యాక్ అన్నది మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఏంటంటే సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోండి. హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ ఉంటుంది. మీకు బ్లాక్ కలర్ ప్యాకెట్ అన్నమాట. సో, అది కొనుక్కున్నారంటే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కొంచెం పాలు ఇందులో తీసుకొని మీరు మిగతాది ప్యాకెట్ అన్నది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇది నేను చాలా సార్లు కొంటూనే ఉండేదాన్ని. సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడల్లా నేను తీసుకునే ఇది ఒక్కటే అన్నమాట గ్యారంటీగా. నా బీటెక్‌లో ఉన్న నాళ్ళు నేను యూజ్ చేస్తూనే ఉండేదాన్ని. సో, మ్యారేజ్ అయ్యాక నాకు కొంచెం ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు చూసారు కదా నా స్కిన్ అనేది ఎంత బ్రైటర్ అండ్ లైటర్ గా ఉందో. నేను మధ్యలో అసలు ఇది పెట్టుకోవడమే మానేసాను. 4 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను చేయాలి అని చెప్పి నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకొచ్చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ అసలు ఇబ్బంది పడకూడదు. కాస్ట్లీ క్రీమ్స్ కొనుక్కోవాలా అక్క, లేకపోతే ఇంకా బ్లీచింగ్ చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, ట్రీట్మెంట్ చేసుకోవాలా, మన స్కిన్ అన్నది న్యాచురల్ గానే మనకి గ్లోయింగ్ గా ఉండాలంటే, న్యాచురల్ గానే లైటన్ చేసుకోవాలనుకుంటే అని అనుకుంటున్న ప్రతి వాళ్ళకి ఈ వీడియో అన్నది షేర్ చేయడం మర్చిపోకండి. స్కిన్ ఏంటి ఇంత గ్లోయింగ్ గా ఉంది, ఇంత లైటర్ గా ఉంది అనుకుంటున్నారు కదా! సో, ఆ సీక్రెట్ అన్నది మీ అందరికీ చెప్పేసాను అనమాట. ఆ ప్యాక్ అన్నది మీరు గ్యారంటీగా ట్రై చేశారంటే మీ స్కిన్ టోన్ అనేది మీరు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. నా బీటెక్ 4th ఇయర్కి వచ్చేసరికి నా స్కిన్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అఖిల నువ్వు ఏం చేసావు అని అంటూ ఉండేవారు అనమాట. సో, నేను అప్పుడైతే ఎవరికి చెప్పలేదు. సో, కానీ నా ఆడియన్స్ కి, నా సబ్స్క్రైబర్స్కే నేను ఇవి చెప్పడానికి వస్తాను. సో, అందుకనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో, నా సబ్స్క్రైబర్స్‌కి నేను చెప్పాలి. పాపం చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కాస్ట్‌లీ క్రీమ్స్ అనేది పెట్టుకోవాలా, లైటన్ చేసుకోవడానికి అనుకుంటున్నారు. సో, ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ ప్యాక్ పెట్టుకోండి. మీ స్కిన్ టోన్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అప్లికేషన్ ఏంటి అని మీ అందరికీ డౌట్ ఉంటే మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్‌గా 7 డేస్ అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిందే పక్కాగా. ఓకేనా? సో, కంటిన్యూస్‌గా మీరు రోజుకి 2 సార్లు 7 డేస్ అనేది కంటిన్యూస్‌గా యూజ్ చేయండి. మీకు రిజల్ట్ అనేది రావడం 3rd డే తర్వాత 4th డే మీరు అద్దంలో చూసుకున్న తర్వాత మీ స్కిన్ అన్నది ఇంత లైటన్ అయింది, నా స్కిన్ అయినా, నా ఫేస్ అయినా అనిపిస్తుంది అనమాట. సో, గ్యారంటీగా రిజల్ట్ అన్నది పక్కా వస్తుంది. సో, ఆ తర్వాత 1 వీక్ అనేది యూజ్ చేయండి. ఆ తర్వాత మీరు వారంలో 3 రోజులు కానీ 2 రోజులు కానీ అప్లై చేయాల్సిందే సమ్మర్‌లో. ఎందుకంటే ట్యాన్ అనేది పట్టేస్తూనే ఉంటుంది. మనం బయటకి వెళ్తూనే ఉంటాం. సో, అందుకని మీరు మీ స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచుకోవాలి. మీ స్కిన్ అన్నది లైట్ అండ్ బ్రైట్ అండ్ గ్లోయింగ్‌గా ఉంచుకోవాలంటే మాత్రం మీరు వారంలో 3 రోజులు అనేది ఆ తర్వాత మీరు యూజ్ చేయాల్సిందే. ఓకేనా? చూసారు కదా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి, నా స్కిన్ అన్నది లైటన్ చేసుకోవడానికి అన్నది నా సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పేశాను. సో, ట్రై చేయండి.
ట్రై చేసి ఆ రెమెడీ అనేది మీకు బాగా వర్కౌట్ అయిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి DIY రెమెడీస్ కోసం సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్. 12 o'clock వచ్చేసేయండి టైంకి.